దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము 121 అధ్యాయము 3వ వాక్యము. ఆయన నీ పాదము తొట్టినీయుడు, నిన్ను కాపాడువాడు కొనకుడు. ఇక్కడ దేవుడు మన పట్ల ఏ విధమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో ఈ వాక్యములో మనకి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తున్నాడు. మనలను కాపాడేటటువంటి దేవుడు కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు ఏమాత్రం కూడా కాదు. అనుక్షణము కూడా, ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా మనల్ని కాపాడటానికి ఆయన సమర్థుడు. ఆయన కాపాడుతున్నాడు కాబట్టే మనం ఈ విధంగా ఈ లోకంలో మనము జీవించగలుగుతున్నాము. దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి పనులను మనం చేసుకోగలుగుతున్నాము. నీ పాదమును త్రుట్టినీయుడు, ఈ కార్యము మన జీవితాల్లో ఎప్పుడు జరుగుద్దయ్యా అని చెప్పంటే, దేవుణ్ణి మనము పరిపూర్ణంగా నమ్మినప్పుడు, ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు, భూమిని ఆకాశాన్ని అందున్న సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి సృష్టికర్తే మన దేవుడు సమస్తాన్ని కూడా వాక్కు ద్వారా కలుగజేశాడు. మనల్ని అయితే నేలమట్టి తీసుకొని తన స్వహస్తాలతో చేసి మన నాసికారంధ్రంలోంచిన జీవవాయువును ఊది మనలను జీవింపచేస్తున్న దేవుడు. ఆయన స్వరూపములో మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనము నశించిపోవటము ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. మనుషులందరూ కూడా రక్షణ పొందాలని, నిత్యరాజ్యంలో ఉండాలని, భూమి మీద ఉన్నంత కాలము కూడా సుఖ సంతోషాలు కలిగి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన ఇస్తున్నటువంటి సమస్తాన్ని కూడా అనుభవించాలి అనేటటువంటి ఉద్దేశమే దేవుడు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క హృదయ వాంఛ మనం ఎప్పుడు కూడా ఆయన ఆరాధించాలి. మనం ఎప్పుడు కూడా ఆయన యందే నమ్మిక ఉంచాలి. మనం ఎప్పుడు కూడా ఆయన యందే విశ్వాసం ఉంచి ఆయన చేస్తున్నటువంటి ఉపకారాలను మరిచిపోకోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం స్తుతించవలసిన వారు విన్నాం. అందుకనే భక్తుడు అంటాడు దావీదు గారు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమా నువ్వు సమస్తమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారం దేనిని కూడా నువ్వు మర్చిపోవడానికి వీలు లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, దేవుడు చెప్పింది మనం చేద్దాం, దేవుడిని ఆరాధిద్దాము, దేవుడిని మహింపరుద్దాము, దేవుడికి స్తుతులు మనం చెల్లిద్దాము, ఆయన్ని అందే పరిపూర్ణ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉందాము, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాము, రాకడ కోసం సిద్ధపడదాము. మనం సిద్ధపడి అనేకులు సిద్ధపరిచి నిత్యరాజ్యానికి వారసులుగా సిద్ధమవుదాము. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుని స్తోత్రాలు. కునికే దేవుడు కాదని, నిద్రపోయే దేవుడు కాదని, గొప్ప దేవుడు అని మరొకసారి రాత్రికాల సమయంలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రాలు. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారు, అందరి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్పగాలు జరిగించండి. మీ చిత్తాన్ని జరిగించి దీవించి బలపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. నాయన ఒకవేళ లోపాలతో ఉంటేనైనా వాళ్ళని సరిచేయండి. గొప్ప కార్యాలు చేసి నీ రాజ్యాన్ని వారసులుగా చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో తండ్రి. ఆమేన్.